బాలు పెట్టిన కండిషన్ వల్ల ప్రభావతి అయితే ఇంక సంతకం పెడుతుంది. ఇంక మనోజ్ కూడా అయితే సంతకం పెట్టు అంటే ఇంక అమ్మ చేసిన అప్పులకి నాకేం సంబంధం లేదు అన్నట్టుగా మొహం చాటేస్తాడు. ఇంకా తనను కట్టుకున్న భర్తగా ఈ బాధ్యత నేను తీసుకుంటాను అని సత్యం అయితే ఇంక దాంట్లో సంతకం అయితే పెడతాడు. ఇంక అలా పెట్టిన తర్వాత ఎవరు తన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అన్నట్టుగా ఇంకా ప్రభావతి కన్నుకి ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా మంచిది అన్నట్టుగా తనైతే అనుకుంటాడు. కానీ ఇంక మనోజ్నైతే చెంప పగలగొట్టి ఇన్ని రోజులు నిన్ను నా కొడుకు అనుకున్నాను రా, కానీ నువ్వు ఎప్పటికీ నాకు పరాయి వాడివి అన్నట్టుగా ప్రభావతి అయితే ఇంకా మనోజ్ మొహం మీదే చెప్తుంది. ఇంకా రోహిణి అయితే ఇంకా అలాగే చింటూని వాళ్ళ అమ్మని అయితే ఇంకా మీరు ఈ వీధిలో ఉన్నట్టు కూడా బాలుకి మీనాకు అసలు తెలియకూడదు, చింటూ వాళ్ళ దగ్గర కూడా అసలు వెళ్ళకూడదు, అయినా మీరు ఈ ఇంట్లో ఎలా ఉండాలి అంటే అసలు మీరు ఉన్నారా లేదా అన్నట్టుగా ఉండాలి, ఎవరికంటా పడకూడదు అన్నట్టుగా అయితే ఇంకా తనైతే చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఇంకా సావిత్రమ్మ అయితే అంటుంది, నేను అసలుకి ఇంతకన్నా మమ్మల్ని జైల్లో పెట్టడం మంచిది కదా, ఎవరికి తెలియకుండా ఇంక అక్కడైనా ఉంటాము అని చెప్పనని అన్నట్టుగా అంటే నా బాధని అర్థం చేసుకో అమ్మా అని చెప్పనని రోహిణి అయితే అంటుంది. ఇంకా అలా అనిన తర్వాత బాలు అయితే ఇంకా రంగారావు అయితే ఇంటికి వెళ్ళి మా నాన్న మిమ్మల్ని జాబ్ చూడమని చెప్పి అన్నాడు కదా, అదేం వద్దు మామయ్య, నేను చెప్పినట్టు ఒక పార్కులో టీచర్గా పిల్లలకి నీతి బోధలు చెప్పేటట్టు మాదిరిగా చేసి ఈ డబ్బు మీరు మా నాన్నకి ఇవ్వండి, అడ్వాన్స్ ఇచ్చారు అన్నట్టుగా అని అంటే నీలాంటి కొడుకు ఉంటే ఎవరికైనా మంచిదేరా అంటే అందరూ చెప్తుంటారు కదా మా నాన్న హీరో అని, మా నాన్న ఎప్పుడు నా విషయంలో మా నాన్న ఎప్పుడు హీరో, తను జీరో అవ్వకూడదు, ఎవరి దగ్గర పని చేయకూడదు అన్నట్టుగా ఇంకా బాలు చెప్తూ ఉంటే రంగారావుకి అలాగే కామాక్షికి అయితే చాలా ముచ్చటేస్తుంది. నిజం కదండి, భార్యత అప్పులు చేస్తే భర్త తీర్చాలంటే ఈసారి నీకు ఎండలో చెప్పులు కాదు ఉట్టి కాళ్ళతో నేను నడిపిస్తానని చెప్పంటే ఏం అవసరం లేదులేండి, నేనేం మాట్లాడనని చెప్పని కామాక్షిగా అయితే వెళ్తుంది. ఇంక ఇంట్లో అయితే ఇంక సత్యంకి జాబ్ వచ్చిందని చెప్పని అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెప్పనని ఇంకా రంగా వచ్చి చెప్పంగానే సత్యం అయితే మాత్రం చాలా సంతోషిస్తాడు. ఇంకా ప్రభావతి అయితే మీరు నా వల్లే కదా ఇవన్నీ బాధలు పడుతున్నారు అన్నట్టుగా ప్రభావతి అయితే అంటుంది. మీకు నేను తలనొప్పిగానే మారాను, ఎందుకంటే ఈ కొడుకులు వీడేదో నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్నాను,